నేడు స్వస్థతలు అవసరత ఉన్నదా? నాటి కాలంలో సూచక క్రియలు దేవుడిని నిరూపించడానికి చేయబడ్డాయి. మేము స్వస్థత చేస్తాము అనే కదా అంటున్నారు. వెరీ గుడ్. స్వస్థత ఎవరి కొరకు చేశారు? యేసుక్రీస్తు గారు కానీ అపోస్తలులు కానీ ప్రభువును నమ్మని వారి కొరకు, నమ్మని ప్రజల కొరకు, నమ్మని ప్రజల ముందు చేశారు. ఒకవేళ ఈరోజు స్వస్థత చేయాలని కనుక ఎవరైనా అనుకుంటే ఎక్కడ చేయాలి? క్రైస్తవుల కొరకు స్వస్థత సభలు ఎందుకండి? హైదరాబాద్లో కోఠిలో చార్మినార్ సెంటర్లో నిలబడాలి. చార్మినార్ సెంటర్లో యేసు దేవుని కుమారుడు ఎవడరా ఇక్కడ కాదంటుంది? రండి. ఎందుకు నమ్మవు నువ్వు? నేను నిరూపిస్తాను చూడు యేసు దేవుని కుమారుని. ఎలా? తీసుకురా, ఒక అవిటివాడిని తీసుకురా, ఒక కాళ్ళు లేనివాడిని తీసుకురా, ఒక కళ్ళు లేనివాడిని తీసుకురా, ఇంకా చెబుతున్నాను ఒక చచ్చిపోయిన వాడిని తీసుకురా. ఇప్పుడే దేవుడు బ్రతికిస్తాడు. యేసుక్రీస్తే దేవుడిని నిరూపించి చూపిస్తాను. వాడిని బ్రతికించడం ద్వారా, వాడికి కాళ్ళు రప్పించడం ద్వారా, వాడికి చేతులు రప్పించడం ద్వారా నేను నిరూపిస్తాను. రా సవాల్ అని పిలవాలి. ఎక్కడ పిలవాలి? ఎక్కడ పిలవాలి? స్వస్థత సభని పెట్టి క్రైస్తవులందరూ ముసుగులు వేసుకుని కూర్చున్న తర్వాత నువ్వు స్వస్థతలు చేయడం కాదు. స్వస్థతలు చేయడానికి క్రీస్తు రాలేదు, తెలుసుకోండి. స్వస్థతలు చెయ్యడానికి క్రీస్తు రాలేదు. తాను దేవుని కుమారుడను తనను విశ్వసిస్తేనే మోక్షం అనే సంగతిని చెప్పడానికి వచ్చాడు. నమ్మని జనాంగానికి తానే దేవుని కుమారుడని రుజువు పరుచుకోవడానికి స్వస్థతలు చేశాడు. అంతేనా? ఎరుగని వారికి నేర్పడానికి స్వస్థతలు చేశాడు తానే దేవుని కుమారుడనని. అది విషయం, అది సంగతి. ఇప్పుడు నువ్వు గల్ఫ్ వెళ్ళు, నువ్వు దుబాయ్ వెళ్ళు, నువ్వు ప్రభువును నమ్మని దేశాలకు వెళ్ళు, ఆ ప్రాంతాలకు వెళ్ళు, అక్కడ చేయి స్వస్థత. ఈ దేశంలో ప్రభువుని ఎరుగని జనాంగం విస్తారంగా ఉందిగా, అక్కడ చేయి స్వస్థత. నమ్ముతారు జనం. అది విధానము, అది క్రమము, అది పద్ధతి. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఎలా అయిపోయింది? ఇంతేనా అండి జనం ఉంటా? ఇంతేనా జనం ఉంటా? స్వస్థత సభని పెట్టండి. ఇంత చిన్న గ్రౌండ్లో స్వస్థత సభ పెడతారా? పెట్టరు. ఎంత పెద్ద గ్రౌండ్లో పెడతారు? కనీసం 5,000 మంది అన్నా, కనీసం 10,000 మంది అన్నా కూర్చోవాలి. స్వస్థత సభ 6ంటికే వచ్చి కూర్చుంటారు. సువార్త సభ క్రైస్తవ్యంలో మూఢనమ్మకాల? నో, రారు రారు రారు. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అంటే వెళ్ళి పడిపోతారు, వచ్చి పడిపోతారు అంతే. ఎందుకు? ఎందుకు? స్వస్థత చేయించుకోవాలి, రోగాలు తగ్గించుకోవాలి, ప్రార్థనలు చేయించుకోవాలి, మేము బాగుపడాలి. స్వస్థతావరం కలిగిన అయ్యగారు వచ్చారట, ఆయన చెయ్యి వేసి ప్రార్థన చేసి ఎటువంటి రోగాలైనా పోతున్నాయట. పోతాయా? స్వస్థతలు చేసేసేవాళ్ళు, అద్భుతాలు చేసేసేవాళ్ళు, మహత్కార్యాలు చేసేసేవాళ్ళు, వీళ్ళందరూ దేవుని అనుమతితోనే చేస్తున్న వాళ్ళ. ఒక మంచి మాట మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టడం సూచక క్రియలలో ఒకటి. అనేకమైన అద్భుతాలు అనగా సూచక క్రియల్లో ఒక భాగము. దీనిలోనికే స్వస్థత కూడా వస్తుంది. అద్భుత వరములు కలిగిన దైవజనులు వచ్చారు, స్వస్థత వరములు కలిగిన దైవజనులు వచ్చారు. రేపొద్దున వీళ్ళందరూ నిలబెడతాట దేవుడు. నిలబెట్టేటప్పటికి వాళ్ళు అంటారా, ఇదేమిటి ప్రభువా మమ్మల్ని బయట పెట్టేసి ఏమిటి నువ్వు? మేము నీ నామాన్ని ప్రవచించిన వాళ్ళము, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. మేము నీ నామాన్ని అద్భుతాలు చేసిన వాళ్ళము, ఎందరికో పేర్లు పెట్టి వేదిక మీదకి పిలిచిన వాళ్ళం మేము. ఏమన్నా అందరూ పేర్లు పెట్టి, అమ్మా మేరీ, తెల్ల చీర కట్టుకున్నావు నువ్వు, మేరీ వేదిక మీదకి రా అమ్మా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు ఈరోజు నిన్ను బాగు చేయబోతున్నాడు. మేరీ అని పేరు తెలిసిన వాడికి ఇంటి పేరు తెలీదా? ఏమండి? పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తున్నాడు అన్నప్పుడు మేరీ అని దేవుడు చెప్పినప్పుడు ఇంటి పేరుతో పిలిస్తే వదిలిపోతుంది. ఎందుకంటే మేరీలు 10 మంది లేస్తారు. తెల్లచీర కట్టుకున్న మేరీలు 15 మంది ఉంటారు సభలో. అందరూ లేచి నిలబడిపోతారు, అందరూ వచ్చేస్తారు. ఇంతకీ ఎవరిని పిలిచినట్టు దేవుడు ఆ మాత్రం తెలియదు అనమాట పరిశుద్ధాత్మ గారికి. ఇక్కడే అర్థమైపోతుంది మనకు మాయ, ఇక్కడే అర్థమైపోతుంది మనకు మోసం ఏమిటో. దేవుని పిల్లలారా, ఇటువంటి వాళ్ళందరినీ దేవుడు నించోబెడతాడట. నాకు మీకు సంబంధం లేదు. ఏమిటన్నాడు చూడండి, అక్రమము చేశారు మీరు, అక్రమం చేశారు మీరు. అక్రమము చేయువారులారా, అక్రమము ఎవరు? అద్భుతాలు చేసిన వాళ్ళు, మహత్కార్యాలు చేసిన వాళ్ళు, ప్రవచనాలు కలిసి చెప్పేవాళ్ళు,
అక్రమము చేయువారులారా, నేను మిమ్మును ఎన్నడు అసలు మీరు నాకు తెలియదెవరు. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండి పొండి పొండి. నేను ఎందుకు స్వస్థత వరాన్ని ప్రవేశపెట్టాను, నేను ఎందుకు చేశాను, నేను ఎప్పుడు ఆప్ చేసేసానో మీరు ఏమాత్రం గ్రహించక, ప్రజల బలహీనతలను అడ్డు పెట్టుకుని, ప్రజలకు వచ్చిన రోగాలను అడ్డు పెట్టుకుని, ప్రజల అజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని మీరు స్వస్థత వరాల పేరుతో ప్రజల్ని మోసగించి అక్రమం చేస్తున్నారు కదరా. మీరెవ్వరో నాకు తెలియదు, పొండి ఇక్కడి నుంచి అంటున్నాడు. మనం వీళ్ళని నమ్ముకుని వీళ్ళ వెనకాల వెళుతూ ఉంటే వాళ్ళనే దేవుడు మీకు ఎవరో నాకు తెలియదండి. ఇంకేంటండి విషయం, ఇంకేమిటండి సంగతి? వెనుకున్న మన సంగతి ఏమిటండి? మన సంగతి ఏమిటి? నాటి కాలంలో స్వస్థతలు నమ్మని జనాంగం కొరకు నమ్మించడానికి చేయబడినవి. ఈ విషయం గ్రంథస్థమైన తర్వాత, బైబిలే ఒక సాక్ష్యంగా వచ్చేసిన తర్వాత, ఇక మనిషి సాక్ష్యం అనగా మనిషిచే స్వస్థత చేయించవలసిన అవసరం లేని కాలం వచ్చిన తర్వాత దేవుడు స్వస్థత వరాలను ఆప్ చేసేశాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక క్రైస్తవులు, దీన్ని గ్రహించే శక్తి లేక కొందరు తమకు స్వస్థత వరం ఉన్నదని భ్రమపడుతూ తమ్మును తాము మోసగించుకుంటూ అనేకులను ఈ స్వస్థత వరాల పేరుతో మోసగిస్తున్నారు. ఒకవేళ ఈ ఊళ్ళోనే ఎంతమంది స్వస్థత బోధకులు కనుక ఒకవేళ ఉన్నట్లయితే అసలు ఈ పట్టణ, ఈ రాజుల్లో ఆసుపత్రులే ఉండకూడదు. ఒక్క ఆసుపత్రి కూడా ఉండకూడదు. ఆసుపత్రులన్నీ మూసేయాలి. మరి ఎందుకు ఆసుపత్రులన్నీ ఉన్నాయి? ఎందుకంటే మీకు స్వస్థత వరం ఉంది కదా, నువ్వు దేన్నేనే బాగు చేసేయగలవు కదా, చేయమనండి. ఎవ్వరూ చెయ్యలేరు. నేటి కాలంలో స్వస్థత వరములు లేవు అని బైబిల్ గ్రంథం చెబుతుంది, నేను కాదు. నాకంత ధైర్యం లేదు, నేను బైబిల్ బట్టి చెబుతున్నాను. బైబిల్ చెబుతోంది. బైబిల్ అంటే ఎవరి మాట? దేవుని మాట, సాక్షాత్తు వాక్యము చెప్పినా వినరా అండి? వాక్యం చెప్పినా ఆలోచించరా అండి? స్వస్థత వరం కలిగిన వాళ్ళంటే నాకేమన్నా ద్వేషం అండి? మాకేమన్నా ద్వేషం అండి వాళ్ళంటే? వాళ్ళ శ్రేయస్సు కోరే కదండి చెబుతుండ ఈ సంగతులు. వాళ్ళు కూడా సరిదిద్దుకుని పరలోకానికి చేరాలి అన్నదే కదండి ఆకాంక్ష. అందుకే కదా ఈ సభల ఉద్దేశం. స్వస్థతతో చేస్తున్న మోసాలు మిమ్మల్ని మాయ చేసేవి, మీ శరీర రోగాలు తీస్తామని చెప్పే మాయ మాటలు. అవసరాల కొరకు దేవుణ్ణి చూడటం మానేసేయండి. పరలోకం కొరకు దేవుణ్ణి చూడండి. కనబడని ఆ మహాలోకం కొరకు మీరు దేవుణ్ణి చూడాలి. ఆయన చెంతకు వెళ్ళిపోవడానికి మీరు బైబిల్ చదవాలి, ఆయనను అనుసరించాలి. అంతే తప్పించి స్వస్థతల జోలికి వెళ్ళకండి. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసండి? మీరు ఎప్పుడైనా చూసారా? మీలో ఎవరైనా క్రీస్తుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ మనకి దేన్ని బట్టి తెలుసు? దేనిని బట్టి తెలుసు? వాక్యాన్ని బట్టి, గ్రంథాన్ని బట్టి తెలుసు. దేవుడు యెహోవా. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. మీలో ఎవరైనా చూసారా యెహోవాని? ఎవ్వరూ చూడలేదు. కానీ దేవుడు యెహోవా అని మనకి ఎలా తెలుసు? ఇదిగో ఈ గ్రంథాన్ని బట్టి తెలుసు. ఎవరో చెప్పగా కాదు, గ్రంథాన్ని చదివి మనం గ్రహిస్తున్నాం. ఆలోచించాలి. నేడు దేవుణ్ణి నిరూపించేసే ఒక ఆధారాన్ని ఆయనే మన చేతిలో పెట్టేసినప్పుడు, ఇప్పుడు యేసు దేవుని కుమారుడిని నిరూపించాలి అంటే ఒక వ్యక్తి ఏదో చేసి నిరూపించవలసిన అవసరం లేదు. బైబిల్కి ఇచ్చేశాడు ఇప్పుడు ఈ అధికారాన్ని. మీ చేతిలో ఉన్న బైబిల్లో పెట్టాడు అధికారాన్ని అంతటిని. మీరు బైబిల్ చదవండి, దేవుడు ఎవరో అర్థమైపోతుంది. బైబిల్ చదవండి, యేసెవరో అర్థమైపోతుంది. బైబిల్ చదవండి, పరిశుద్ధాత్ముడు ఎవరో అర్థమైపోతుంది. దేవుడిని నిరూపించడానికి, దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి, ఈయనే దేవుడని చాటి చెప్పడానికి ఆధారమైనటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఆయన సంకలనపరిచి అనేక మంది భక్తుల చేత రచింపజేసి ప్రతి క్రైస్తవుని చేతికి తీసుకొచ్చేశాడు. అదే మీ అందరి చేతుల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథం. మీరు చేత పట్టుకున్న బైబిల్ దేవుడెవరో ఈ ప్రపంచానికి చాటి చెప్పేది. ఇప్పుడు దేవుడి శక్తిని నిరూపించడానికి ఎవరో ఏదో చేయవలసిన అవసరం లేదు. మీరు తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళకు తెలియక చేస్తున్నారేమో, వాళ్ళు స్వస్థత వరామని చెప్పుకుంటున్న వాళ్ళు మాకొందని చెప్పుకున్నారు. ఒకవేళ తెలియక చేస్తున్నారేమో, వాళ్ళందరూ కూడా సరిదిద్దుకోవాలి అనే ఈ మాటలు చెప్తూ ఉంటా. మారు మనస్సు పొందకపోతే, తప్పును సరి చేసుకోకపోతే, వాక్యం విన్న తర్వాత కూడా మనలో మార్పు రాకపోతే దేవుడు నిలబెడతాడు. జాగ్రత్త.